క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 86889064. లెక్కలు బడ్జెట్ లెక్కలను ఒక్కసారి చూద్దాం మనము. అంకెల్లో బడ్జెట్ 48,20,20,000 కోట్ల రూపాయలు, అంటే 48.20 లక్షల కోట్ల బడ్జెట్ ను పెట్టిరు. ఈ బడ్జెట్ అంటే ఏందయ్యా? ఈ బడ్జెట్ ఇగో ఇంత ఆదాయం రాబోతా ఉంది, మేము గిదాని ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎంత ఆదాయం వస్తుంది? పన్ను ఆదాయం ఎంత వస్తుందంటే 32.07 లక్షల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వస్తున్నాయి. 32 లక్షల కోట్లు వస్తా ఉంటే 48 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటే, మరి మిగతా 16 లక్షల సంగతి ఏంటంటే అప్పులు తీసుకొస్తాం, పన్నేతర ఆదాయం ఇదంతా కలిపి 48 లక్షల కోట్లు చేస్తాం, దాన్ని ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటికి ఎంత లోటు ఉంది? ద్రవ్య లోటు 4.9% ద్రవ్య లోటు ఉందనేది మనకు అంచనా వచ్చింది. ఇక్కడ ఎట్లొస్తుంది ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి? ఆదాయ పన్ను రూపంలో వస్తూ ఉంది, కార్పొరేట్ పన్ను రూపంలో వస్తూ ఉంది, జిఎస్టీ పరోక్ష పన్నుల రూపంలో వస్తూ ఉంది, ఎక్సైజ్ పన్నులు, కస్టమ్స్ సుంకం, రుణాలు, పన్నేతర ఆదాయం, రుణేతర మూలధన రాబడులు, ఈ అన్నిటి రూపంలో మనకు రూపాయి సమకూరుతా ఉంది. ఇక్కడ చెల్లింపులు ఎట్లా అంటే వడ్డీ చెల్లింపులు పోయేది, పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా, రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం ఇతర బదిలీలు, రాయితీలు, పెన్షన్లు, ఇతర వ్యయాల ద్వారా ఈ అన్ని ఖర్చు అవుతా ఉన్నాయి. ఇది రాకడా, ఇది పోకడా. ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి లెక్క. రూపాయి గిడంగా వస్తా ఉంటే రూపాయి పావుల గిడంగా పోతుంది. ఇక సబ్కో నిరాశ్, ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకొని కేంద్ర బడ్జెట్. పేరుకే భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు. వ్యవసాయం, రక్షణ, రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్ తోనే సరి. మహిళా శిశు సంక్షేమానికి నిరుడుతో పోలిస్తే 2.5% పెంపు. హెల్త్ కు 91,000 కోట్లు, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కు 1.48 లక్షల కోట్లు. యూత్ కు పీఎం ప్యాకేజీ కింద జాబ్స్, భూ సంస్కరణలను స్పీడప్ చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారట. వీళ్ళే అప్పులు తీసుకొచ్చి మళ్ళా రాష్ట్రానికి ఇస్తారట. ఇక నిన్నటి బడ్జెట్ ద్వారా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఫుల్ బడ్జెట్ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 48.20 లక్షల కోట్ల ఈ భారీ పద్దు ఇటు మిడిల్ క్లాస్ను కానీ, అటు రైతులను కానీ, ఇటు ఉద్యోగస్తులను కానీ అంతగా సంతృప్తి పరచలేకపోయింది. వ్యవసాయం, రక్షణ, రైల్వే వంటి కీలక రంగాలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే మోదీ సర్కార్ సరిపెట్టింది. మంగళవారం ఉదయం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్, ఆంధ్రప్రదేశ్ కి ఇందులో ప్రయారిటీ దక్కింది. 10 ఏళ్లలో నిరుద్యోగంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి ప్యాకేజీ పేరుతో 3 స్కీమ్లను ప్రకటించింది. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లోని సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే 7.8% సబ్సిడీల్లో కోత పెట్టింది. ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అని అధికార పక్షం చెప్తుండగా ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్లా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఇక దీనిపైన, ఈ బడ్జెట్ పైన అధికార విపక్ష పార్టీలు ఏమంటున్నాయి అనేది ఒకసారి చూస్తే, ఇది జనం బడ్జెట్ అని నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. పల్లెలు, పేదలు, రైతులను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ కు నిధులు ఎక్కువిస్తే దేశం బలపడుతుందట. అంతే. కుర్చీ బచావో బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాలు మిత్రులకే మేలు. రాహుల్, ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను బుజ్జగించడం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పరంగా పెట్టారు. మిత్రపక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను బుజ్జగించడం కోసం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారు. కేవలం అదానీ, అంబానీకు ప్రయోజనాలు చేకూరుస్తూ సామాన్య జనానికి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ లా ఉంది. గత బడ్జెట్ కాపీ పేస్ట్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ ఈ అంశం పైన విమర్శలు గుప్పిస్తా ఉంటే, క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.